ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్తీ అయిన మినప లడ్డు అదేనండి సున్నుండా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం కావాల్సిన పదార్థాలు మినప్పప్పు అండ్ షుగర్, లడ్డూకి సరిపడంత నెయ్యి. ఇవన్నీ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి సరిపోతుంది. దీనికోసం ఫస్ట్ మనం ఒక స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 కప్ మినప్పప్పు వేసుకొని మనం దూరగా వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మినప్పప్పుని వేయించుకోవచ్చు. ఆ మినప్పప్పు ఫ్లేవర్ తెలియకుండా ఉండాలి అనుకుంటే, లేదు అనుకుంటే మనకి ఆల్రెడీ లడ్డు చుట్టేటప్పుడు నెయ్యి వేస్తాం కాబట్టి సో వేయకుండా సరిపోతుంది. మనకి ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఈ మినపప్పు కాకుండా మన పొట్టు మినపప్పు ఉంటుంది కదా, దాంతో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పొట్టు మినపప్పు మనకి చాలా హెల్తీ కూడా. ఇవి కొంచెం వేగాక మనం ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మిగతా అంతా వేయించుకుంటే సరిపోతుంది. లేదంటే అవి తొందరగా వేగిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా, అవి మాడితే మట్టుకి టేస్ట్ అస్సలు బాగోదు. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. సో మనం ఈ లడ్డూకి చక్కెర కాకుండా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట. షుగర్ అయితే మనం ఇవి గ్రైండ్ చేసుకునే ముందే షుగర్ పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుంటాం మనం. సో చూసారా, పప్పు అంతా దూరగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి ఇదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని వేసుకొని ఇదే కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. బియ్యం ఎందుకంటే మనం లడ్డు తినేటప్పుడు కొంచెం క్రంచీగా బాగుంటుందన్నమాట. సో ఇది మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బియ్యం వేసుకోవాలి అని మాత్రం ఏం లేదు. ఇవి కూడా వేగిపోయాయి కదా, మనం వీటిని కూడా తీసేసి అదే బౌల్లోకి వేసేసుకుందాం. ఇవి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం పౌడర్ లాగా. షుగర్ అండ్ ఇది మనం 2 గ్రైండ్ చేసేసుకున్నాక ఇలా వస్తుంది పౌడర్. ఇప్పుడు మనం అదే ప్యాన్లో నెయ్యిని తీసుకొని, మనకి నెయ్యి ఆ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ చూసి వేసుకోవచ్చండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం పౌడర్లో వేసేసేయాలి. అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మనం షుగర్లోనే 2 ఇలాచీ కూడా వేసాను నేను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం అండి, ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే అన్ని స్వీట్స్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదా. సో ఇందులో మట్టుకి మన ఆప్షనల్. సో నెయ్యి అంతా కరిగిపోయింది కదా, ఇలా కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేస్తే కూడా నెయ్యి ఎక్కువ అయితే మనం కొంచెంగా నెయ్యి వేస్తూ, ఒకవేళ ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకొని లడ్డు చుట్టేసుకోవాలి. ఎక్కువగా నెయ్యి వేస్తే కూడా అంత బాగా అనిపించదు కదా టేస్ట్. సో మీకు కావాలి అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదని స్పూన్తో కలుపుకోండి కాస్త చల్లారేంత వరకు. ఇలా మొత్తం నీళ్ళలో కలిసేంత వరకు మనం నీట్గా కలిపేసుకోవాలి. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో, అంటే చిన్నగా చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే స్వీట్స్ ఎక్కువగా తినట్లేదు కాబట్టి చిన్న సైజులో మనం లడ్డు చుట్టేసుకోవడమే. సో మనకి నెయ్యి మాత్రం కరెక్ట్గా సరిపోయింది కాబట్టి లడ్డు నీట్గా వచ్చేసింది. నేను ఇది మాత్రం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే లడ్డు చుట్టాను, వేడిగా ఉన్నప్పుడు ఏం కాదు. నెయ్యి ఎక్కువగానే వేసాం కాబట్టి మనకి లడ్డు వచ్చేస్తుంది. సో చూసారా, మనకి ఇలా లడ్డు చుట్టేసుకోవడమే. మిగతా అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకుందాం.
అన్నిటినీ నేను లడ్డు చుట్టేసానండి. సో అన్నీ ఎక్కువ సైజ్, పెద్ద సైజ్ ఏం కాదు, చిన్న చిన్నగానే చుట్టాను లడ్డూలు నేను. ఇలా మనకి మినప లడ్డు అదే సున్నుండ మనకి ఈజీగా ప్రిపేర్ అవుతుంది. చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు అండ్ టేస్టీగా ఉంటుంది కూడా. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వచ్చింది కదా, దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో మీకు వీలు దొరికినప్పుడల్లా వీడియో చూసి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయొచ్చు. సో ఇంకో మంచి రెసిపీతో నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.